నా ప్రయత్నాలకు సత్ఫలితాలు కలిగాయి. సాధించానని అహంభావం నాలో అంకురించింది. ప్రయత్నాలు విఫలమైనాయి. ఎంతో బాధ కలిగింది. జర్షే వ్యర్థమనిపించింది. దైవాన్ని, లోకాన్ని నిందించాను. ఇంక ఏ ప్రయత్నం చెయ్యనేకూడదనుకున్నాను. నా ఆలోచన మంచిదేవా? కర్మణ్యేవా అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూర్మా తే సంగో అంత్వ కర్మణి. మీ ఆలోచన సరైంది కాదు. సత్ఫలితాలకు కాని దుష్ఫలితాలకు గాని మీ ప్రయత్నాలు మాత్రమే కారణమనుకోకండి. పములు జరిగితే ఉబ్బి తబ్బిబ్బులు కావడం, అహంకారపడడం, లేక పని జరగకపోతే నిలువునా కుంగిపోవడం, మిమ్ములను నిందించుకుని దేవుణ్ణి, లోకాన్ని దూషించడం మీ బలహీనత. ఫలితం వస్తుందా రాదా, వస్తే ఏం వస్తుంది అనే ఆలోచనలు లేకుండా మీ కర్తవ్యాన్ని నక్రమంగా నిర్వహించడం వారికే మీ ధర్మం. ఫలప్రాప్తి మీ చేతుల్లో లేదు కనుక ఫలితాన్ని ముందే ఆశించకండి. అట్లా అని మీ కర్తవ్యం వదిలి కర్మరహితులై సోమరులు కూడా కాకూడదు. మీకివ్వవలసిన ఫలితాన్ని మీ ప్రారబ్ధాన్ననుసరించి భగవంతుడెలాగూ ఇస్తాడు. ఇలాంటి భావనతో కర్మల వాభిరిస్తే మీకు శాంతి ఉంటుంది. సమాజానికి మీ వల్ల ఇబ్బంది ఉండదు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.